మోకాలు నడుము భుజం నొప్పులకు పీఆర్పీ పద్ధతిలో చికిత్స చేయబడను. వేద పెయిన్ క్లినిక్ నియర్ మెట్రో స్టేషన్ జేఎన్టీయూ. కాంటాక్ట్ 8186959697. బీఆర్ఎస్ నేతల రక్తం చల్లితే పంటలు పండుతాయన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దుమారో రాజేశాయి. పంటలు పండించేందుకు రక్తం కావాలంటే ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే హరీష్ కు రక్తం చిందించే ధైర్యం లేదంటూ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. తమ రక్తంతో పంటలు పండుతాయని ముఖ్యమంత్రి భావిస్తే కేసీఆర్, కేటీఆర్ సహా తామంతా రక్తం ధారపోసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకు సరిపోద్ది. కరువు వచ్చింది, అందుకే 6 తడి పంటలు వేయండి అని చెప్పి 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. దానికి తప్పులు పట్టి కరువు వచ్చింది. కేసీఆర్, హరీష్ కు కాంట్రాక్ట్ ఇస్తాం, వాని గుర్పించమనురి. మంత్రాలు చేస్తారు, తంత్రాలు చేస్తారు, ఏం చేస్తారు చేయమనురి. మాంత్రికులే కదా వాళ్ళు, ఇద్దరు మామాళ్ళు. నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండు. సరే, నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాడటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము రక్తం చల్లమని చెప్పిన హరీష్ రక్తం చల్లడు. మేము చల్లుమని చెప్పే ధైర్యం మాకుంది. ఆ రక్తాన్ని చిందించే ధైర్యం అతనికి లేదు. హింసలకు తాత మీరు, హింసలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ ఇల్లు. రెచ్చగొట్టి అవతలోడు ఆత్మహత్య చేసుకుని మాటలు మాట్లాడి రెచ్చగొట్టే స్వభావం హరీష్ రావు యొక్క కుటుంబం. మమ్మల్ని నరికి మా రక్తంతో పంటలు పండిస్తారంటే మేము సిద్ధంగానే ఉన్నాం. కేటీఆర్తో సహా, కేటీఆర్తో సహా మేమందరం సిద్ధంగానే ఉన్నాం. తెలంగాణ ప్రజలకు అదే అవసరమైతే, ఒకవేళ రక్తంతోనే పంటలు పండితే నువ్వు భావిస్తే, ద్రోహుల దారిలో తుపాకీ పట్టుకొని తీసుకొచ్చిన వాడివి నువ్వు. ఆనాటి మీ బుల్లెట్లకు, నీ చేతిలో ఉన్న తుపాకీల బుల్లెట్లకు అనేక మంది తెలంగాణ బిడ్డలు వాళ్ళ రక్తాన్ని దారపోసినారు. అవసరమైతే మళ్ళొక్కసారి కూడా తెలంగాణ కొరకు రక్తం దారపోయడానికి మేమెవరు వెనుకాడడం లేదు కేసీఆర్ సైనికులు. మిస్టర్ రేవంత్ రెడ్డి.